అక్షర బాణంగా, ఆంధ్రుల ప్రాణంగా గత 4 దశాబ్దాల నుండి జనజీవితంతో మమైకమైన ఈనాడు సంస్థ నుండి 30 ఏళ్ల క్రితం వెండితెరపైకి ప్రసరించింది తిమిర సంహరణం, ఉషాకిరణం. ఈ ఉషాకిరణాలు తిమిర సంహరణాలు, చైతన్య దీపాలు, మౌన ప్రబోధాలు, జగతికి ప్రాణాలు, ప్రగతి రథ చక్రాలు. ఈ ఉషాకిరణాలు తిమిర సంహరణాలు. రామోజీరావు గారి నిర్మాతగా అట్లూరి రామారావు గారి పర్యవేక్షణలో ప్రతిఘటన, పీపుల్స్ ఎన్కౌంటర్ లాంటి సంచలన చిత్రాల్ని అందించారు. మయూరి, అశ్విని లాంటి సజీవ కథా చిత్రాలని కూడా అందించింది ఉషాకిరణ్ మూవీ సంస్థ. ఆ సంస్థ నుండి కాస్త నూతనంగా ఒక టీనేజ్ లవ్ స్టోరీ బయటకొచ్చింది. అదే తేజ గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రం. కులశేఖర్ గారు పాటలు రాయగా ఆర్పి గారు సంగీతాన్ని అందించారు. పాడుతా తీయగా తొలి విజేత ఉషా, నేహాల్ కలిసి ఆ పాటని ఆ రోజు అందించారు. ఆ పాటని వినిపించడానికి ఉషాని, నేహాల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చూసే వయసే నీదిరా, బ్రతుకులో చేదులున్న భయమే వద్దురా, సుడిగుండం కాదురా సుమగంధం ప్రేమరా, పెనుగండం కాదురా అనుబంధం ప్రేమరా, సిరితానుగానే వచ్చి నిన్ను చేరునురా. ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా, మేఘాలకు నిచ్చని వేయన ఆకాశపుటంచుని వంచన, ఆజాబిలి కిందకే దించనా నా కన్నెకూనా. ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా. ఆశగా పల్లవించే పాటే
ఆకాశపుటంచులే వంచన ఆజాబిలి కిందకే దించనా నా కన్నె కూనా ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా లా 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 లా. ఊహల పల్లకీలో కాదు, రాగాల పల్లకీలో ఊరేగించారు మమ్మల్ని. అందుకే అందుకే సుమ అనేది స్వరాభిషేకం జరుగుతోంది. సరే అయితే ఇది కట్టు. నిహాల్ గారు, మీ చెప్పండి. తెరంగేట్రం ఎప్పుడు జరిగింది, ఏ సినిమాతో జరిగింది? ఫస్ట్ పాట బాలు గారు రికమెండ్ చేసినప్పుడు నాంది అనే సినిమాకి ఒక పాట పాడాను. దాంతో నాంది పలికారన్నమాట నాంది మీ పలికాను కెరియర్కి. ఫస్ట్ సాంగ్. తర్వాత పాట నీ కోసం అనే చిత్రం నుంచి. తర్వాత ఊహల పల్లకిలో ఇద్దరు ఒకటేసారి. ఈ పాట వెనకాల ఏంటంటే ఫస్ట్ సాంగ్ రికార్డ్ చేశారు. యాక్చువల్గా ఇది మామూలుగా ఒక లైవ్ ఆర్కెస్ట్రా తోటి రికార్డ్ చేసుకొచ్చి రామోజీరావు గారికి వినిపించారు. అప్పుడు ఓకే చేశారని సబ్జెక్ట్ అని తేజ గారు వాళ్ళందరూ చెప్పారు ఓకే. ఈ సాంగ్ తోటి. సో అంటే ఈ చిత్రం సినిమాకి పునాది ఈ పాటతో స్టార్ట్ అయింది. అవును. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Thank థ్యాంక్ యూ ఉషి గారు.